ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచుకొని. ప్రేమ నమ్మకము గల ప్రియ పరలోకపు తండ్రి, మరొక దినములో మమ్మల్ని ప్రవేశపెట్టి ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీ కృపలో మమ్మల్ని ఆదరించి ఈ సాయంకాల వేళలో నీ పాదాల చెంతకు నడిపినందుకు స్తోత్రాలు. కొన్ని నిమిషములు ప్రభా నీ సన్నిధిలో గడిపే యోగ్యతకు పాత్రులుగా మీరు మమ్మల్ని నిలబెట్టినందుకు వందనాలు. ఇటు తరుణం లేని బిడ్డలు ఎందరో ఉన్నారు ప్రభు. మాకు అనుగ్రహించినట్టుగా వాళ్ళకి కూడా వారి హృదయంలో మాట్లాడి సమయాన్ని నీ సన్నిధిలో పెట్టడానికి సహాయాన్ని దయచేయండి. ప్రత్యేకంగా మరి బేతేల్ క్రీస్తు సంఘము ఫేస్బుక్ లైవ్ ద్వారా ఈ కూడికలో నాయన లైవ్లో పాలు పంపులు పొందుతున్న బిడ్డలను బట్టి, కూడి వచ్చిన బిడ్డలను బట్టి ఏకాగ్రతను దయచేయండి. వినగల చెవులు, గ్రహించగల మనస్సు, స్తుతించగల పెదవులు దయచేయండి. ప్రభువా, మాట్లాడేది నేను కాదు, నాలో నీ పరిశుద్ధాత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని దయచేయగలరని ప్రత్యేకంగా ఈ యొక్క కూడిక ఆది నుంచి అంతం వరకు మీరు మా మధ్య నుండి జరిగించి ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోగలరని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక పాట పాడుకుందాం. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. రాజా 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 రాజాదిరాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. రాజా 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 రాజాదిరాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. అద్వితీయ దేవుడా, ఆది అంతమునై ఉన్నవాడా, అద్వితీయ దేవుడా, ఆది అంతమునై ఉన్నవాడా, అంగలార్పు నాట్యముగా మార్చివేసిన మా ప్రభు, అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు. రాజా 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 రాజాదిరాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. రాజా 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 రాజాదిరాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాదుడా, జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాదుడా, జీవజలముల బుగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి, జీవజలముల బుగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి. రాజా 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 రాజాదిరాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. రాజా 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 రాజాదిరాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. మార్పులేని దేవుడా, మాకు సరిపోయిన వాడా, మార్పులేని దేవుడా, మాకు సరిపోయిన వాడా, మాటతోనే సృష్టినంతా
కలుగజేసిన పూజ్యుడా, మాటతోనే సృష్టినంతా కలుగజేసిన పూజ్యుడా, రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు, రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేదు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు, రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చక్కటి పాటను పాడి దేవుణ్ణి స్తుతించిన విధానం బట్టి దేవాతి దేవునికి వందనాలు తెలియచేస్తున్నాను. సామెతల గ్రంథం 16వ అధ్యాయం, సామెతల గ్రంథం 16వ అధ్యాయము 16, 17, 18. ఈ యొక్క వాక్యము మనుషుల జీవితాలను పాడు చేసే అత్యంత ప్రమాదకరమైన అలవాటుల్లో మరి ఈ యొక్క అలవాటు గర్వం. ఈ గర్వము కూడా మనుషుల యొక్క జీవితాలను పాడు చేస్తుంది. మరి మనుషుల యొక్క జీవితాలను నాశనం చేస్తుంది గర్వం. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మరి సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో మరి అక్కడ 16వ వచనం, 17వ వచనం, 18వ వచనం, 3 వచనాలు చదువుకొని నేటి దిన వాక్యముగా ఈ యొక్క అధ్యాయాన్ని మనము చూసుకుందాం. మరి అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట ఎంతో శ్రేష్టము. వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. చెడుతనమును విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజ్యమార్గము. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకును. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు వచ్చును. అర్థమైంది కదా. మొదటిగా 16వ వచనం, అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట ఎంతో శ్రేష్టము. ఈ లోకంలో అన్నీ సంపాదించుకుంటాయి. ఏది కావాలో, ఇల్లు, ఉద్యోగము, ఇంకా వెలగలింది బంగారము, వెండి, ఏదైనా సరే వాటిని సంపాదించుకుంటాం. కానీ జ్ఞానం చాలా తక్కువగా, ఆత్మీయ జ్ఞానము లేని పరిస్థితిలో జీవిస్తూ ఉంటాం. ఎందుకంటే దాన్ని అడగం ప్రభువును. ధారాళముగా దయచేయు వానిని ఈ జ్ఞానము దయచేయమని మాత్రం అడగం. ఏమడుగుతాం? ఒక రికార్డు, గ్రామ్ఫోన్ రికార్డులో ఏ రకమైన ప్రార్థన రికార్డ్ చేసి పెడతామో అదే అడగటం. నన్ను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు, నాకు ఈ ఇల్లు కావాలి, ఆ కారు కావాలి, నాకు ఈ పేరు రావాలి, ఈ ఉన్నతమైన పోస్ట్ రావాలి. ఆత్మీయ జ్ఞానాన్ని
ఏ మాత్రం అడగరు. అన్నిటికన్నా మించినది జ్ఞానము. దేవుని జ్ఞానం ఉంటే సర్వము మన కాళ్ళ కిందికి వచ్చేస్తుంది. దేవుని జ్ఞానం అతి ప్రాముఖ్యం. లోకంలో జీవిస్తున్నామంటే మనం ఏదో పని చేసుకోవాలి, ఏదో రీతిగా ఉద్యోగం చేసుకోవాలి, బ్రతకాలి, జీవించాలి. అది ఒక పార్ట్. ఉదయాన్నే లేవాలి, వెళ్ళాలి, ఉద్యోగాలకు వెళ్ళాలి, అదంతా ఒక జీవితం. ఆ జీవితంలో ఆత్మీయ జ్ఞానములో నీవు ఈ లోకంలో జీవిస్తే ఉన్నతమైన రాజ్యాన్ని నువ్వు సంపాదించుకోగలుగుతావు. ఆ జ్ఞానమే లేకపోతే నువ్వు ఈ లోకంలో ఎన్ని సంపాదించినా అన్ని సున్నానే. నువ్వు ఎన్ని కలిగి ఉన్నా అన్ని వదిలిపెట్టి వెళ్ళాల్సిందే. అదే ఆత్మీయ జ్ఞానం. దేవుని అనుభవమైన జ్ఞానము నువ్వు కలిగి ఉంటే నిన్ను పవిత్రమైన స్థలములో ఉండులాగున ఆ జ్ఞానము నీకు దోహదపడుతుంది. ఆ జ్ఞానము నిన్ను చక్కటి మార్గంలో నడిపిస్తుంది. నీ జీవితాన్ని సరళమైన యేసు మార్గంలో, నేనే మార్గమును, సత్యమును, జీవమును, ఏ మాటలైతే పలికాడో ప్రభు అయిన యేసు, ఆ యొక్క మార్గములోనికి వెళ్ళటానికి దాహోతపడుతుంది. ఆ శ్రేష్టమైన, ఆ పవిత్రమైన జ్ఞానము, శ్రేష్టమైన జ్ఞానము, దేవుని జ్ఞానము ఉన్నతమైన రాజ్యంలో నేను నిలబెడుతుంది. ఆయన మార్గంలో నడిచే స్థితి నీకు ఇస్తుంది. ఆయన మార్గంలో ప్రయాణించే స్థితి నీకు ఇస్తుంది. నేనే మార్గమును, సత్యమును, జీవమును ఏ రీతిగానే చెప్పాడో ఆ మార్గాల వైపు వెళ్ళటానికి దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. అందుకే అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట ఎంతో శ్రేష్టము. అదేంటి, జ్ఞానం లేని వాళ్ళమా అని అడగవచ్చు. ఇహలోక జ్ఞానము ఈ లోకంలో వెర్రితనం. లోకానికి సంబంధించిన జ్ఞానం అది వెర్రితనము. ఆత్మీయ జ్ఞానం నిన్ను శ్రేష్టంగా లోకంలో నడిపిస్తుంది. ఈ లోకం నుంచి వేరు చేస్తుంది. ఈ లోక వైభవాల వైపు నీకు ప్రయాణము పులి స్టాప్ పెట్టేస్తుంది, అక్కడికి వెళ్ళనీయదు. ఈ లోక స్నేహాన్ని నువ్వు ఏమాత్రము దరిదాపులోకి ఉంచుకో. అది దేవుని శ్రేష్టమైన జ్ఞానం. దేవుని జ్ఞానం ఇస్తే ఈ లోకమేంటో, ఈ లోకంలో ఉండే వైభవాలు ఏంటివో, నేత్రాశ, జీవపు డంబము, నేత్రాశ ఈ లోకము వైభవంలోనికి నేను తీసుకొని వెళ్తుంది. ఈ నేత్రంతో చూడు ఈ స్నేహాన్ని కూడా నాకు కావాలి, నేను సంపాదించాలి. తృప్తి లేని నేత్రాలు ఇవి. ఏది చూస్తే అది కావాలని ఆశతో ఉండేది నేత్రాశ, జీవపు డంబం. కాబట్టి ఆత్మీయ జ్ఞానము నీకు రావాలి అంటే దేవుని సన్నిధిలో అది ఉచితముగా, ధారాళముగా దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన నువ్వు అడగాలి, కానీ ప్రతి జ్ఞానము దేవుని యొక్క జ్ఞానానికి ఇస్తాడు. అదేంటి బ్రదర్, నాకు అడగటానికి రాదంటావా? ఇవి కావాలి, అవి కావాలని ఎలా అడుగుతున్నావో అదే మాటను దేవుని అడగండి. దేవా, నీ ఆత్మీయ జ్ఞానం నాకు కావాలి, ఎందుకంటే అది శ్రేష్టం, ఎంతో శ్రేష్టమై ఉన్నది. ఈ లోకంలో ఉన్న సర్వ సంపద కంటే కూడా అతి శ్రేష్టమైంది జ్ఞానం అంటున్నావు. కాబట్టి ఆ జ్ఞానము లేని వెరివాడుగా ఈ లోకాన్ని ప్రేమిస్తూ జీవితాన్ని జీవిస్తున్నాను ప్రభువా. నా మనోనేత్రాలను తెరిచి నాకు ఆత్మీయ జ్ఞానాన్ని ప్రసాదించు అని దేవుని అడిగితే దేవుడు ఇస్తాడు. అంతేకాకుండా వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. పేరు ప్రఖ్యాతలు, వెండి బంగారములు, తృప్తి లేని జీవితం, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఏం చేసుకోవడానికి?
వెండిని సంపాదించుట కంటే తెలివిని ఆలోచన చేసే విధానం, ఏది సరి అయింది, ఏది సరి కాదు, ఏది కరెక్ట్, ఏది న్యాయమైంది, అటు ఆలోచన, దేవుని గురించి తెలుసుకునే ఆలోచన కావాలి మనకి. నేను సరి అయిన మార్గంలో నడవాలి, నేను నడపాలి అంటే ఆలోచన చేసే విధానం. నేను వెళ్తున్న మార్గం సరి అయినదా కాదా, నాకున్న స్నేహితులు సరి అయిన వాళ్ళ కాదా, నేను వెళ్తున్న ఉద్యోగంలో ఎలాంటి వారు నా చుట్టూరుకున్నారు, నా ఇరుగు పొరుగు వారు ఎలా ఉన్నారు, నేను వారి మధ్య ఎలా ఉన్నాను, తెలివి నాకున్నదా, గ్రహించగల శక్తి నాకున్నదా, ఆలోచన చేయాలి. వెండిని సంపాదించడానికి పరుగులు తీస్తున్నావు. తెలివిని సంపాదించుకుంటే అది ఎంతో మేలైన జీవితం ఇస్తుంది, విలువైన జీవితాన్ని ప్రసాదిస్తుంది, మంచి మార్గంలో నేను నడిపిస్తుంది, చెడుకు దూరంగా వెళ్ళటం, చెడు స్నేహితులకు దూరంగా వెళ్ళేది, చెడు తలంపులకు దూరంగా వెళ్ళేది, మేలైన మార్గం నీకు కనిపిస్తుంది. ఏది మేలుకరమో, ఏది ఖ్యాతికరమో, ఏది యోగ్యకరమో దాని గురించి నిన్ను తెలుసుకునేలాగా తెలివి దేవుడు నీకు ఇస్తాడు. ఏది అనుకూలమో, ఏది మేలో ఆ తెలివిని దేవుడు నీకు ఇస్తాడు. 17వ వచనం, చెడుతనమును విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజ్య మార్గం. చెడుతనం 30వ తారీఖు డిసెంబర్ 31 వస్తాడు. రేపు నుంచి నా చెడు జీవితానికి ఫుల్ స్టాప్. ఈ రాత్రే ప్రమాణం చేస్తాడు, ఇంట్లో చెప్తాడు బాగుంది, పిల్లలతో చెప్తాడు బాగుంది, రేపటి నుంచి నేను మారిపోతాను, నూతన సంవత్సరంలో నూతనంగా ఉంటాను, నూతన తీర్మానాలు తీసుకుంటాను, మీలాగనే వాక్యం చదువుతాను, ప్రార్థన చేస్తాను, కుటుంబాన్ని నమ్మిస్తాడు, భార్య పిల్లలను నమ్మిస్తాడు. ఎలాగ నమ్మించాలో అంతగా నమ్మించే మాటలు మాట్లాడతాడు. తిరిగి అదే చెడుతనం, అదే చెడు స్నేహితులు అప్పటి వరకే. అందుకే చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గం. చెడులో మనసు కలిగి ఉంటే ఆ రాజమార్గంలో నువ్వు నిలబడలేవు. ఒకటి రావాలంటే ఒకటి వదులుకోవాలి. మన జీవితంలో మంచి జరగాలి అంటే చెడు వదలాలి. ఈ చెడు పెట్టుకొని నాకు మంచి జరగాలంటే ఎన్నడూ జరగదు. అది ఆ రెండుటికి విరుద్ధం కదా, ఆ రెండుటికి విరుద్ధం. మంచి జరగాలంటే కష్టం, చెడును విడిచిపెట్టు. కుక్క వాంతికి వచ్చినప్పుడు ఎలా విసర్జిస్తుందో అట్లా విసర్జించు చెడును, మంచిది ఆహ్వానించు, దేవుడిస్తాడు. నూతన సంవత్సరంలో మొదటి మాసంలో ఉన్నతంగా ఆలోచన చేసే ప్రయత్నం చేయి. చెడు ఆలోచనలు రానియకుండా, చెడు థాట్లు రాకుండా, చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఒక ఉన్నతంగా ఆలోచన చేయి. మేలైన మార్గం, నిన్ను విడిపించే మార్గం, నిన్ను గొప్ప చేసే మార్గం, నీ కుటుంబానికి మంచి పేరు వచ్చే మార్గం, నీ బిడ్డలో మంచి జీవితాన్ని లైఫ్ తీసుకునేలాగా, మేలైన జీవితం అనుభవించేలాగున మేలైనది అది ఉన్నతంగా ఉండాలి. అది దేవుని వల్లనే సాధ్యం, అది దేవునికే సాధ్యం. నిన్ను ఉన్నతంగా నిలబెట్టాలన్నా, ఉన్నతమైన ఆలోచనలను కలిగించాలన్నా అది దేవునికి మాత్రమే సాధ్యం. కాబట్టి నువ్వు చెడు ఉన్నప్పుడంతా చెడు ఆలోచన నీలో ఉన్నంత వరకు దేవుని మంచి ఆలోచనలు నీ దరిదాపులకు కూడా రావు. చెడును విసర్జించు. అప్పుడే నీవు రాజ్య మార్గములో నడుస్తావు. తన ప్రవర్తన కనిపెట్టుకుని వాడు తన ప్రాణమును కాపాడుకుంటాడు.
ప్రవర్తనలో లోటు గుర్తుపట్టాలి. నా ప్రవర్తనలో ఏదో తేడుగా ఉంది, నా ప్రవర్తనలో ఏదో చెడిపోయే లక్షణాలు ఉన్నాయి. కుటుంబానికి, సొసైటీకి నా ప్రవర్తనలో ఏమాత్రమో మంచి కనబడట్లేదు. మంచి అన్నదే నా ప్రవర్తనలో లేదు అని నువ్వు గ్రహించు. నువ్వు ఎంత మంచివాడవో నీ ప్రవర్తన కనిపెట్టుకొని నువ్వు చూడు. తన ప్రాణమును కాపాడుకుంటాడు. కనిపెట్టుకున్న చూసినవాడు చెడు మార్గంలోకి వెళ్ళడు, చెడు విసర్జిస్తాడు, తెలివి కొరకే ఆలోచన చేస్తాడు, ఏది మంచిదో గ్రహిస్తాడు, జ్ఞానము కొరకు దేవుని అడుగుతాడు. ఎంతో శ్రేష్టమైన జ్ఞానం దేవుడిస్తాడు, తెలివినిస్తాడు. నిన్ను నువ్వు పరీక్షించి తెలుసుకునే స్థితిని నీకు ఇస్తాడు. నీ ప్రవర్తన ఎలా ఉంది, నువ్వు ఎలాంటి వాడువు, ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నావు, అనుభవిస్తున్నావు, దాంట్లో నుంచి నీ ప్రాణాన్ని నువ్వే కాపాడుకుంటావు. అంటే ఒక మంచి తీర్మానాలు తీసుకుంటావు. ఆ తెలివే లేకపోతే, ఆ జ్ఞానమే లేకపోతే, నీకు ఆ తెలివి జ్ఞానం లేకపోతే నీ ప్రవర్తన నువ్వు తెలుసుకోలేవు. ఒకరు చెప్పిన వినవు, తల్లిదండ్రులు చెప్పిన వినవు, కుటుంబ సభ్యులు చెప్పిన వినవు, స్నేహితులు చెప్పిన వినవు, రక్త సంబంధులు చెప్పిన వినవు, కాపరి చెప్పిన వినవు, సంఘస్థులు చెప్పిన వినవు. ఎవరికి వినవు నువ్వు. అది నీవే. నీ ప్రవర్తన నీవు చూసుకుంటేనే నీకు అద్దంలో నీ ముఖం కనబడినట్టుగా కనబడుతుంది. ఎందుకు నన్ను ఇంతగా వీరు అసహించుకుంటున్నారు? ఎందుకు నన్ను వీరు దరిదాపల్లో రాణిస్తలేరు? నీ ప్రవర్తనలో ఏదో తేడా. వద్దురా బాబు, వార్తోనా అమ్మ వద్దు, వాని స్నేహమా వద్దు. ఎందుకు ఈ విధంగా నన్ను వెలివేస్తున్నారు? లేదా ఎందుకు ఈ విధంగా నా చిన్న చూపిస్తున్నారు? అమ్మా అని ఎందుకు నన్ను చూసి భయపడుతున్నారు? అర్థమవుతుందా? నీ ప్రవర్తనలో ఏదో లోపం ఉంది. నీ ప్రవర్తనలో చూడకూడనివి క్రియలు జరుగుతున్నాయి, వినకూడనివి జరుగుతున్నాయి, మాట్లాడకూడనివి మాట్లాడుతున్నాయి. నీ ప్రవర్తనలు అలాంటివి ఉన్నాయి. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో నీ ప్రవర్తనలో మార్పు రావాలి. అంటే నీకేం అవసరం కావాలి? ఇప్పుడు ఎంతో శ్రేష్టమైన జ్ఞానం కావాలి, మరి ఎంతో తెలివి నీకు కావాలి. జ్ఞానము, ఈ తెలివి ఉంటేనే నీ ప్రవర్తన నువ్వు ప్రశ్నించుకోగలుగుతావు, నీ ప్రవర్తనని నువ్వు చూసుకోగలుగుతావు కదా. ఒకరు చెప్పింది వినవు కాబట్టి ఈ జ్ఞానము, ఈ యొక్క తెలివి నీకుంటే నిన్ను నువ్వే ప్రశ్నించుకుంటావు. ఇలా ఎందుకున్నాను? ఎందుకు నా జీవితం ఇలా ఉన్నది? ఎందుకు ఈ త్రాగుడుకు నేను బానిసయ్యాను? ఎందుకు ఈ సిగరెట్లకు నేను బానిసయ్యాను? ఎందుకు ఈ యొక్క ఏమంటారు గుట్కాలకు కానీ, డ్రగ్స్ కానీ, ఎందుకు ఈ వ్యభిచారానికి, ఎందుకు ఈ చెడు స్నేహితులు, ఎందుకు ఈ అబద్ధాలు, ఎందుకు ఈ కఠినమైన నిర్ణయాలు, ఎందుకు ఎందుకు అనేది ప్రవర్తనను బట్టి నువ్వు తెలుసుకోగలుగుతావు. ఒకరు చెప్తే వినవు కదా. అందుకే నీ ప్రవర్తన నువ్వు చూసుకో. నీ ప్రవర్తన నీ మార్పులో కనబడుతుంది. ఇతరులు సాక్షిగా నిలబడతారు. ఓ, ఈయన నా చాలా మంచివాడు బ్రదర్, ఈయనతో కలిసిన 10 నిమిషాలైనా పర్వాలేదు, దేవుని గురించి చక్కగా మాట్లాడతారు బ్రదర్, సమయాన్ని ఏమాత్రం వృధా చేయడు బ్రదర్, చక్కగా దేవుని గురించి వివరణ ఉంటుంది, కుటుంబం గురించి సంభాషణ ఉంటుంది, పిల్లలు ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారు, వారిని ఈ రీతిగా ఆ రీతిగా ఎంతో చక్కగా పలకరింపు ఉంటుంది బ్రదర్. ఈ బ్రదర్లో ఇలాంటి మార్పు రావాలి అంటే మొదట నిన్ను నీవు జ్ఞానమును సంపాదించుకో, నిన్ను నీవు తెలివిని సంపాదించుకో. నీకు కావాలి మొదట. ఇవి ఉంటేనే నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటావు, నీ ప్రవర్తన ఎలాందో చూసుకోగలుగుతావు. నీ బిడ్డలు చెప్పినా వినవు, నీ కుమారులు చెప్పినా వినవు, నీ కుమార్తెలు చెప్పినా వినవు. నానా ఇది మంచిది కాదు నువ్వు చేస్తున్నావు, ఏం కాదు బాగా చెప్పొచ్చావులే నాకు, వాళ్ళని తిడుతూ ఉంటావు. ఎప్పుడైతే నీ ప్రవర్తన
నువ్వు జాగ్రత్తగా చూసుకుంటావో నీ బిడ్డలు చెప్పింది అర్థమవుతుంది, నీ కుమారులు చెప్పింది అర్థమవుతుంది, నీకు నా అనే వాళ్ళు చెప్పింది నిన్ను అర్థం చేసుకునే జ్ఞానం దేవుడు నీకు ఇస్తాడు. ఆ దేవుని నువ్వు అడగకనే కదా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. ఏమైనా నాకు తాగుడు కావాలి, తిరుగుడు కావాలి, ఇది ఉంటే చాలు ఈ లోకంలో అనుకుంటున్నాం. ఈ లోకంలో ఒక యాత్రికులుగా వచ్చాము, మర్చిపో మాకు. పర్మనెంట్గా రాలే, ఇక్కడ పర్మనెంట్ నివాస స్థలము కాదు నా ప్రియ సహోదరి సహోదరుడా. గర్వముతో నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు, గర్వముతో. అహంకారం, గర్వం, నాశనము. 17వ వచనం, 18వ వచనం. నాశనమునకు ముందు గర్వము నడుచును. నువ్వు చెడిపోతున్నావు. ఈ జ్ఞానము నీకు లేకపోతే, ఈ తెలివి నీకు లేకపోతే, నిన్ను నువ్వు మరి కనిపెట్టుకొని చూసుకోకపోతే, నీ ప్రవర్తనలో మార్పు నువ్వు గమనించుకోకపోతే, నాశనముకు ముందు ఏమొస్తుందంట? గర్వం వస్తుందంట. గర్విస్తూ ఉన్నావు. ఎవరు చెప్తే విను. గర్వం. వాడు చెప్తే వినాలా నేను, ఆయన చెప్తే నేను వినాలా, ఈ పిల్లలు చెప్తే నేను వినాలా, భార్య చెప్తే వినాలా నేను? నాన్న చెప్తే నేను వినాలా, నా తమ్ముడు చెప్తే నేను వినాలా? వినాలి వినాలి వినాలి, నేను వినాలా? ఇదే గర్వం. ఎవడి మాట వినను, ఎవరిని నేను లెక్క చేయను. ఎంతమంది లేరు ఈ మాటలు పలికేవారు? ఎవడి మాట వినను, ఎవరిని లెక్క చేయను అని చెప్పేవాళ్ళు ఎంతమంది లేరు? అది ఎక్కడికి దారితీస్తుందో వాడికి అర్థం కాదు. ఆ గర్వం ఏమైపోతుంది చివరికి? ఇంత గర్వం ఉంటే ఏమవుతావు? ఒక్కడి మాట వినకుండా, ఒకడు మంచి చెప్పినా చెడు చెప్పినా లెక్క పెట్టకుండా, లెక్క చేయకుండా, ఆ నాశనముకు ముందు గర్వం నడుస్తూ ఉంటుందట. గర్వష్టంగా ఎవరు లెక్క చేయకుండా వెళ్ళిపోతుందంట, ముందు ముందు నడుస్తూ ఉంటుంది. అందుకే అంటారు పెద్దలు, 100 దినాలు ఉన్నాయా నడవని నడవని, ఒక రోజు వస్తుంది వానికంట అంటారు. ఎందుకంటారు? ఇప్పుడు గర్వం ఉంది నడవని అంటారు. ఆ గర్వము ఒకనొక రోజు పడిపోతుంది. నాశనముకు ముందు ఉంటుంది. నాశనముకు ముందు ఆ గర్వం అనేది ఎగిసి 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 పెడుతుంది. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ అయితే నాశనమే. అది అంత తొందరగా రాదు. ఈ గర్వముతోనే కొని తెచ్చుకుంటాడు నాశనాన్ని. అది ముందు ఆ గర్వం అనేది వస్తుందట. పడిపోక ముందు అహంకారమైన మనస్సు నడుచును. పడిపోక ముందు అహంకారమైన మనస్సు. కాబట్టి మనిషి యొక్క జీవితాన్ని పాడు చేసే అత్యంత ప్రమాదకరమైన అలవాట్లలో ఈ గర్వం, అహంకారం, వాటి వల్ల మనిషి జీవితాన్ని పాడు చేసుకుంటాడు. అత్యంత ప్రమాదకరములవి ఈ జాబితాలో ఉన్నాయి. అత్యంత ప్రమాదం గ్రంథం జ్ఞానం. నాశనముకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. పడిపోకకు ముందు మన జీవితంలో మనం ఆలోచన చేయాలి, మన పరిస్థితి ఎలా ఉంది. అందుకే నీవు నీ ప్రవర్తనను బట్టి ఆధారపడకు. నీ ప్రవర్తన ఎలా ఉందో నిన్ను నువ్వు చూసుకో, గమనించు. నీ ప్రవర్తన, నీ స్థితిగతి ఒకరు చెప్పకంటే ముందే ఇలాంటి పని చేయను.
గ్లాస్ చేయి, అట్లా ఓకే ఓకే. కాబట్టి తన ప్రవర్తన కనిపెట్టుకున్నవాడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. మరొకసారి వచనాలను చదువుకొని ముగించుకుందాం. ఎంతో మేలు చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. అర్థమవుతుంది కదా? వీటి యందు నూతన సంవత్సరంలో నూతన తీర్మానాలు తీసుకోండి. నిజమే, దేవుని యొక్క తెలివిని, జ్ఞానాన్ని మనం కలిగి ఉంటేనే వీటిని మనము పరీక్షించగలుగుతాం, పరిశోధించగలుగుతాం, తెలుసుకోగలుగుతాం. ఆ జ్ఞానమే లేకపోతే నీకు నాశనంకు ముందు గర్వం నడుస్తూనే ఉంటుంది, అహంకారంకు ముందు పడిపోతూనే ఉంటావు. వాటిలో నుంచి నువ్వు బయటికి రావాలంటే దేవుని అడుగు. తెలివి, జ్ఞానము, సర్వ సంపదలలో ఆయన గుప్పిట్లో ఉన్నాయి. మనకేం కావాలో, ఏది అవసరమో ఆయన మనకి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ అడిగినయే అడగక నూతన సంవత్సరంలో నూతన ఆలోచనల ద్వారా దేవుని అడుగుదాం. 10 మందికి నేను చెప్పాలనుకున్నది చెప్పలేకపోతున్నాను ప్రభువా, నీ జ్ఞానము నాకు లేదు, నీ జ్ఞానము నాకు ప్రసాదించు. వాక్యాన్ని చదువుతున్న ప్రభా, ఎలా అర్థం చేసుకోవాలో అర్థం అవ్వట్లేదు. ఆ వాక్యాన్ని అర్థమయ్యేలాగా నాకు జ్ఞానాన్ని ప్రసాదించు. అడిగితే ప్రభు తప్పక ధారాళంగా ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. తలో ఉంచుకో. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసుదేవా, నీకు వందనాలు. మీరు మాకు దేవుడుగా, రాజుగా, అధిపతిగా ఉండి మమ్మల్ని పోషిస్తూ, సంరక్షిస్తూ ఈ రీతిగా జీవింపచేస్తున్నందుకు వందనాలు. గొప్ప దేవా, బేతేలు క్రీస్తు సంఘం యొక్క ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎందరెందరో వర్తమానాన్ని వింటూ ఉన్నారు. వారందరూ కూడా వారి జీవితంలో మంచి జ్ఞానాన్ని, మంచి తెలివి, యథార్థమైన రాజమార్గములో నడిచే స్థితి దయచేయండి. తమ ప్రవర్తనలను కనిపెట్టువారుగా వారి ప్రాణాలను వారి చేతిలో ఉంచావు కాబట్టి వారి ప్రాణాలను కాపాడుకునే స్థితిలోకి, వారి ప్రవర్తనలను జాగ్రత్తగా చూసుకోవడానికి దయచేయండి. అవును ప్రభువా, మరి నాశనమునకు ముందు గర్వం పరుగులెడుతూ ఉంటుంది. మా జీవితంలో మేము తెలుసుకోవడానికి పడిపోవుటకు ముందు ప్రభువా, మరి అహంకారమైన మనస్సు పడిపోవడానికి పరుగులు తీస్తుంది. ఇది మనుషుల యొక్క జీవితంలో అత్యంత మరి ప్రమాదకరమైన ఒక భాగమై ఉంది. ఈ గర్వము నాశనానికి, పడిపోవటానికి, అహంకారము, ఈ గర్వము అహంకారము లేకుండా మమ్మల్ని మేము చూసుకొని దాన్ని సరిచేసుకునే, ఆ ప్రాణాన్ని కాపాడుకునే స్థితి, ఆ జ్ఞానాన్ని, ఆ తెలివిని మీరు మాకు ప్రసాదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఎందరెందరో ఈ ప్రార్థనలో ఏకీభవించారో వారందరికీ కూడా ధారాళముగా దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా మమ్మను ఆన్లైన్ పరిచర్యను ప్రభా మీరు విస్తరించి దీవిస్తున్నందుకు స్తోత్రాలు. మా యొక్క పరిచర్యను మీరు గమనిస్తూ ప్రభా, మరి భోగారం, జియానారం ప్రాంతంలో
నూతనంగా ప్రభా మరి అక్కడ సంఘము ఏర్పాటు చేయాలని నీ ప్రణాళిక. అక్కడి బిడ్డల్లో నువ్వు మనసునిచ్చావు, అక్కడి బిడ్డల్లో మార్పునిస్తున్నావు, అక్కడి బిడ్డల్లో ప్రేరేపణ కలిగించావు. అయా మమ్మల్ని ఆ ప్రాంతానికి వెళ్ళటానికి మీరు మాకంటే ముందుగా ప్రణాళికలు వేశారు. దాన్ని రాములు ద్వారా వాడుకుంటూ ఉన్నారు. ఆ బిడ్డలు నాయనా మరి సురేష్ బ్రదర్ బట్టి, యాదన్న బట్టి, వారి కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నాం. అక్కడున్న జయన్నారం కాలనీలో ఉన్న ప్రతి క్రైస్తవ బిడ్డకై ప్రార్థిస్తున్నాం. అక్కడ చర్చ్ కట్టుబడ్డది ప్రభా, ఓపెనింగ్ కాలేదు. నీ చిత్తం ఏమై ఉన్నదో, నీ ప్రణాళిక ఏమై ఉన్నదో ఆ కాలనీలో ప్రభా నెరవేర్చండి. మమ్మల్ని మీరు వాడుకునేటట్టుంటేనే మాకు ఆ ద్వారాలు తెరిచారు. గడిచిన వారం పునరుత్థాన దినముల ప్రభా నేను స్తుతించి వచ్చాను. తిరిగి సాటర్డే సండే వెళ్ళాలని మీ తలంపుల ద్వారానే ముందుకు మేము అక్కడికి వెళ్ళాలని మాకు ఇచ్చిన ప్లాన్ని బట్టి వందనాలు. ఉన్న విశ్వాసులతో మాట్లాడి నీ పరిచర్యను ఇంకా కలిసి ముందుకు తీసుకుని వెళ్ళే ఆత్మీయ జ్ఞానాన్ని మీరు మాకు ప్రసాదించండి. మాకున్న అడ్డంకులున్న ద్వారాలన్నీ కూడా ప్రభా యేసు నామములో తెరవబడునుగాక. నీ నామములో తెరిచి మమ్మలను ఆహ్వానించే స్థితినిచ్చినందుకు స్తోత్రాలు. ఇంకా ఏమన్నా దురాత్మ శక్తులు అక్కడ పనిచేసినట్లుంటే వాటిని కూడా బంధిస్తున్నా నజరేయుడైన యేసు నామములో. ఉన్న మానవుల యొక్క ఆలోచన, ఆత్మీయుల యొక్క ఆలోచనను చెడగొట్టే వాళ్ళు ఉంటేనైనా అటు వారిని దూరపరచమని ప్రార్థిస్తున్నాను. నీ కార్యం యేసు నామములో అక్కడ జరుగుటకు సహాయం దయచేయి. అక్కడున్న విశ్వాసులందరినీ కూడా నీ కృపలో ఆదరించి కాపాడి రక్షించమని, ఆరోగ్యమును జ్ఞానాన్ని ప్రసాదించమని, కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. నా తల్లిని తండ్రి ఆత్మకు శాంతి సమాధానం, ప్రత్యేకంగా నా తల్లి కుటుంబ సభ్యులను, తండ్రి కుటుంబ సభ్యులను ప్రతి ఒక్కరిని ప్రభా విడవక నీ కృపలో జ్ఞాపకం చేసుకుని దీవించమని, నా అనులను వదన కబాలను అనుగ్రహించిన కుమారులను కుమార్తెలను, అల్లులను కోడలను మన్మరాలను దీవించండి. మర్దులను వదనను అనుగ్రహించిన కుమారులను కుమార్తెలను, అల్లులను కోడలను మన్మరాలను ప్రభా జ్ఞాపకం చేసుకోమని, నాని యొక్క పేరెంట్స్, తన యొక్క తల్లిదండ్రులను, తన యొక్క తమ్ముని చెల్లిని బావను అనుగ్రహించిన బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రత్యేకంగా బంటి విషయంలో ప్రార్థిస్తున్నాం ప్రభా. అనారోగ్యంలో ఉంటున్నాడు, కుమారుని స్వస్థపరచండి. నీ చిత్తము కుమారుని పట్ల ఏమై ఉన్నదో బయలుపరచండి. తనను తన కుటుంబ సభ్యులను దీవించి ఆశీర్వదించి. లక్ష్మణ్ విషయంలో ప్రార్థిస్తున్నాం. నీ కలలు దర్శనాలు మెలనైన స్వరము కుమారుడు వినుటకు సహాయం దయచేయండి. ప్రత్యేకంగా నైనా మా బిడ్డలకు చక్కటి డెలివరీని ఇచ్చావు నైనా. ప్రతి ఒక్కరికి కుమారులను మీరు దయచేసినందుకు స్తోత్రాలు. మరి ప్రార్థన కూడా డెలివరీకి సిద్ధమవుతుంది. ఆ కుమార్తెను కూడా జ్ఞాపకం చేసుకుని చక్కటి డెలివరీ దయచేయగలరని ప్రార్థిస్తున్నాను. ఎవరెవరు ఏ ఫంక్షన్ జరిగించుకుంటున్నారో యేసు నామములో ప్రతి ఫంక్షన్ ఆ కుటుంబంలో ఆనందకరమైన ఫంక్షన్లుగా జరగనిమ్మని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా మా ప్రభా ఏకేటోలో నివసిస్తున్న ప్రతి కుటుంబాన్ని, కుషాగూడ టిప్లో పనిచేస్తున్న తోటి సహోదరులను ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. నాని రూపుని జ్ఞాపకం చేసుకొని మరొక గర్భఫలము దయచేయండి. శ్రేణిని బట్టి నాయన ప్రార్థించినాం, కుమారుని దయచేసినాం. అంకిత విషయంలో ప్రార్థిస్తున్నాం. సాటి అయిన సహాయకురాలను ఒప్పుకొని వారి ముందు వచ్చి అటు కార్యము జరుగుటకు సహాయం దయచేయండి. ప్రత్యేకంగా బంజారాయిల్స్లో ఉంటున్న భారతీయ బెనహార్ బ్రదర్ వారిని, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. అయా ఈ రీతిగా ప్రార్థన రిక్వెస్ట్ అడిగిన ప్రతి బిడ్డల కోరికలను ఫలించాలి. చిన్నది సుసన సాత్విక ఎగ్జామ్స్ రాసింది మంచి మార్కులతో తాను పాస్ అయిన కుటుంబ సభ్యులందరినీ కూడా సంతోషపెట్టే బిడ్డగా మరొక
ఉన్నతమైన చదువుల్లోనికి 6th క్లాస్కు తను వెళ్ళడానికి సహాయాన్ని దయచేయండి. ఆరోగ్య బలమును శక్తిని దయచేయండి. అపారమైన నీ తెలివిని అనుగ్రహించి రాబోయే రోజుల్లో నీ పరిచయం చేసి బిడ్డను అభిషేకించమని ప్రార్థిస్తున్నాను. వాస్తవకి ఇచ్చిన ఆరోగ్య బలము శక్తికై వందనాలు. మోకాల నొప్పులను తండ్రి తీసివేసి చక్కటి ఆరోగ్య శక్తిని దయచేయండి. పరిచయలో ఉన్నతంగా వాడబడటకు కృప దయచేయండి. నాలో ఉన్న బీపీ, షుగర్, సమస్తమైన వ్యాధి బాధల నుంచి ఎంతవరకు నిలబెట్టావు నీకు వందనాలు ప్రభా. ఇటు మరి ఏకంగా భోగారం, జనారం కాలనీలో జరగని పరిచర్య గురించి, ఆన్లైన్ పరిచర్య గురించి ప్రార్థిస్తున్నాం. కృప చెప్పండి. దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న దేశ నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాం. మా రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు, మంత్రులను, గవర్నమెంట్లో అధికారులుగా ఉన్న ప్రతి వారిని, మా తెలంగాణ గవర్నమెంట్ని బట్టి నైనా మరి సీఎంను బట్టి వారి యొక్క పరిపాలన బట్టి ప్రార్థిస్తున్నాం. కృప చెప్పండి. మా యొక్క రైతు బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాం ప్రభా. అక్కడక్కడ జరుగుతున్న అయా మరి అగ్నితో కాల్చవేయబడుతున్న పట్టణాలను బట్టి, తుఫానుతోనైనా, భూకంపాల ద్వారా, యుద్ధాల ద్వారా జరుగుతున్న అనేకమైన వర్ష తుఫానులు, మంచు తుఫానుల ద్వారానైనా నాశనమైపోతున్న పట్టణాల విషయంలో ప్రార్థిస్తున్నాం. కృప చెప్పండి. నీ కనికరము, నీ కటాక్షము చెప్పండి. అయా మరి ప్రత్యేకంగా వ్యాధులు, సీజన్లో వచ్చే వ్యాధుల కొరకే ప్రార్థిస్తున్నాం. భయంకరమైన వ్యాధులు రాబోతున్నాయని వింటున్నాం ప్రభా. కట్టడి చేయండి. ఆ రీతిగానే ప్రభా డాక్టర్, నర్సులను, ఆయిలను బట్టి, దేశ సరిహద్దులను, మిలిటరీ వారిని, పోలీసు వారిని, పారిశుద్ధ కార్మికులను, ప్రెస్ వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. కృప చెప్పండి. ప్రత్యేకంగా లైవ్లో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. పాలిచ్చు వారిని, కరుణైన వారిని, వివాహ దినములు, జన్మదినాలు జరుపుతున్న బిడ్డలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, గర్భఫలము కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, మా ప్రభా వివాహముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కోరికలను ఫలింపచేయండి. ప్రత్యేకంగా హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మోకాల నొప్పులతో, అరికాల నొప్పులతో, బీపీ, షుగర్ లాంటి జబ్బులతో బాధపడుతున్న స్వస్థత, విడుదల యేసు నామమున కలుగునుగా కానీ ప్రార్థిస్తాం. మా ఇరుగు పొరుగు వారిని ఆశీర్వదించమని, ప్రత్యేకంగా ఈ రాత్రికాల ఆశీర్వాదాలు, దీవెనలు మెండుగా అనుగ్రహించగలరని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మకు అన్ని సహవాసమైన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై నీడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.